నమస్తే అండి. ఈరోజు మిమ్మల్ని మరొక కొత్త గుడికి పరిచయం చేయబోతున్నాను. ఆ గుడి అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. ఈ గుడి ఎక్కడో లేదు. మన ఉమ్మడి చిత్తూరు జిల్లా లేదా ప్రజెంట్ అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి సదుం మండలం ఎర్రాతివారిపల్లికి సంబంధించినటువంటి టెంపుల్ అండి. ఈ గుడిలో ఎటువైపు నుంచి చూసినా సరే వానర మహాదేవులే ఉన్నారు. నేను గుడిలోకి వెళ్ళంగానే ఒక వానర మహానుభావుడు చెట్టు మీద ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు. చూడ్డానికి చాలా అందంగా ఉన్నది ఈ దృశ్యం మాత్రం. మరి గుడి గురించి మాట్లాడినట్లయితే ఇదివరకు మనం చెప్పుకున్నట్లు ఈ గుడి చాలా ప్రతిష్టమైనది. ఎందుకు ఈ మాట అంటానంటే, శబరిమలకి వెళ్ళి వారి యొక్క ఇరుముడులు చెల్లించడానికి అవకాశం లేనటువంటి లేదా ఏ ఏ కారణాల చేత అయినా సరే శబరిమలకి వెళ్ళలేనటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో అయ్యప్ప దీక్ష పొందిన వాళ్ళు వారి యొక్క ఇరుముడులను ఇక్కడికి వచ్చి సమర్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఒక చిన్న కొలను ఉందండి. నెక్స్ట్ గుడి యొక్క కన్స్ట్రక్షన్ మనం చూసుకున్నట్లయితే పూర్తిగా శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడిలానే ఉంటుంది. గుడి యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రాంగణం కావచ్చు, గర్భగుడి కావచ్చు, దేవుని యొక్క విగ్రహం కావచ్చు, మనకు పూర్తిగా శబరిమలను తలపించే విధంగానే గుడి యొక్క నిర్మాణం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఈ గుడిని మనం గమనించినట్లయితే ఈ గుడిని పొద్దున 4 నుంచి 12 వరకు గుడి ఓపెన్లో ఉంటుంది. పొద్దున 4:30 అండి. సాయంత్రం వచ్చేసరికి 4 నుంచి 9 వరకు గుడి ఓపెన్లో ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరైతే నెయ్యభిషేకం చేయాలనుకుంటున్నారో వాళ్ళు 7 లోపల గుడి దగ్గరికి, ఎర్లీ మార్నింగ్ 7 లోపల గుడి దగ్గరికి చేరుకుంటే నెయ్యాభిషేకం చేయించుకోవచ్చు అండి. నెక్స్ట్ గుడిని మనం గమనించినట్లయితే గుడికి లెఫ్ట్ సైడు మల్లికాపురమ్మ తల్లి టెంపుల్ ఉంటుందండి. ఇది శబరిమలలో కూడా ఇదే విధంగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ శబరిమలలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ గుడి ప్రాంగణంలో బాగా ఆడుకుంటారండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ కోనేరు ముందరనే ఒక శివాలయం ఉంది. శివాలయంలో ఉన్నటువంటి లింగం కూడా ఎక్కడ బయట నుంచి ఏమో తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినట్టున్నారు. చాలా బాగుంది. నెక్స్ట్ ఈ గర్భగుడి ఏదైతే ఉందో గర్భగుడి దగ్గర మనకు 18 మెట్లు ఏవైతే ఉన్నాయో ఆ మెట్లు మనం ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నామండి. నెక్స్ట్ ఈ గుడి యొక్క మొత్తం ఓవర్వ్యూ కూడా మీకు ఇక్కడ ఒక పిక్చర్లో కనపడుతుంది. ఈ గుడి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.